సండే తప్ప ఆయన ఎప్పుడు ఆయన ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యేంత వరకు ఆయన ఎన్ని కేసులు చేశాడో, ఏ కోర్టులో చేశాడో, ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు. నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎవడో సలహాలు ఇస్తే, సీనియర్ కౌన్సిల్ సలహాలు ఇస్తే, ఇంకెవడో ప్రిపేర్ చేస్తే కేసుని, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఈయన పిటిషన్లు వేశాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ అతను చేసిన కేసులు కానీ, అతను ఒక మంచి లీగల్గా ఎక్స్పర్ట్ అని కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరు వినలా, కరలా. కానీ ఆల్ ఆఫ్ సడన్ హీ కేమ్ ఇన్ టు ద పిక్చర్, హీ బికమ్ యాజ్ ఏ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఇప్పుడు లాభాల నోరు కొట్టుకుంటున్నాడు. అది కాదు, ఇది తప్పు. మొన్న కూడా ఒక టీవీ డిబేట్లో చూసా, ఆ బూత్ ఛానల్లో ఒక దాంట్లో ఏంటంటే, అంటే వీడు ప్రతిదానికి వక్ర భాష్యం చెప్పడమే. ఏదైతే పార్టీ ఆఫీసు కట్టారో మంగళగిరిలో, అది లీగలైజ్డ్గా నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం. మే 20 తారీఖు దాని మీద డెమాలిషన్ ఆన్సర్ రాకపోతే ఇప్పుడు కాదు, ఇప్పుడు మొన్న వేశారు. ఏది మిగతా కార్యాలయందరికీ. కానీ నేను చెప్పేది మంగళగిరి కార్యాలయం పడగొడతాము అని చెప్పేసి అంటే కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టుకి మేము మా తరపున హాజరైనటువంటి అడ్వకేటు రిప్రజెంట్ చేశారు. దిస్ ద స్టేటస్ ఆఫ్ ది ఇష్యూ. సో మీరు ఏం చెప్తే అది చేస్తామంటే డూ యాజ్ పర్ లీగల్ అని చెప్పింది. అంటే చట్ట ప్రకారం ఏమంటే చేయమని చెప్పింది. ఎక్కడ స్టే ఇవ్వాల, స్టేటస్కో ఇవ్వాల, అంబులెన్స్లో పెట్టలా, ఏం చేయాల. చట్ట ప్రకారం చేయమంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టు చేయమని అర్థం. కొట్టేస్తే ఈడు ముందుకొచ్చి నువ్వు ఇన్ని వారాలు గడివేయాలి కదా, నువ్వు అన్ని వారాలు గడివేయాలి కదా, అరే నువ్వు కోర్టుకు పోయినావు కదా, కోర్టులో నువ్వు వాదనలు వినిపించావు కదా, నువ్వు కోర్టు నీకు చెప్పింది కదా, అంటే నువ్వు చట్ట ప్రకారం చేయమని చెప్పి ప్రభుత్వానికి ఆదేశించింది కదా, ప్రభుత్వ ఆదేశానుసారమే కదా నీకు మంగళగిరిలో ఉన్నదాన్ని కోలుగొట్టింది. కానీ ఇంకోడు ఉన్నాడు పొరంబోకోడు. అంటే ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. వాళ్ళు సెల్ఫ్ ప్రిపేర్డ్ క్వశ్చన్స్ ముందుగా వేసుకొని ఏ క్వశ్చన్ అడగాల, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలా, ప్రిపేర్డ్ డిస్కషన్స్ పెట్టుకొని టీవీ డిబేట్లో వీళ్ళు మాట్లాడేసుకొని ప్రజల్ని ఇంకోసారి పక్కదావ పట్టిస్తారు. అరే మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన పనికిమాల పనులు, మీరు ఎంత ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయాలని చెప్పి ట్రై చేసినా మిమ్మల్ని వాష్అవుట్ చేశారు కదా ప్రజలు. ఇంకా మళ్ళీ మీరు ఇంకా ఈ ప్రజలు ఇంకేదో పక్కదావ పట్టించాలని చూస్తే ఇదేంటి, ఇది ఎక్కడ ఇది? గాదా వెంకటేశ్వర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జనసేన కూడా మాట్లాడి మీకు ఛాన్స్ ఇస్తాను.